నమస్తే. అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులతో పంచుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసిన వీడియోలు అప్లోడ్ అవ్వగానే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. యూ కెన్ వ్యూ ఇట్, యూ కెన్ కామెంట్ ఆన్ ఇట్. రెండు సారూప్యం ఉన్న సంఘటనలు, ఒక దాంట్లో ఏమో ఒకలాగా, ఒక దాంట్లో ఏమో ఒకలాగా వ్యవహరిస్తున్నారు. అంటే రెండు పొలిటికల్గా లింక్డ్. చూడండి, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా తెలంగాణలో ఒక చోట, బహుశా సిద్దిపేట అనుకుంటాను, ఒక చోట మాట్లాడిన మీటింగ్లో ఆయన మాట్లాడిన దాన్ని వక్రీకరించి బీసీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాము అని అమిత్ షా చెప్పినట్టు ప్రచారం జరిగింది. అది ఫేక్ వీడియో అని తెలుసు, మొత్తం వైరల్ అయింది. దాన్ని వైరల్ అవ్వడం వరకు కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా ఉన్నారనేది ఆరోపణ. రైట్, ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు తర్వాత తెలుస్తాడు. అసలు ఒక వీడియోని మార్పు చేసి దాంట్లోని ఇష్యూస్ మార్చి ఇచ్చేయడం ఒక నేరం. అలా వచ్చిన వీడియోని వాస్తవాలు సరిచూసుకోకుండా షేర్ చేయడం ఇంకా పెద్ద నేరం. ఒకటి ఒక తప్పు, రెండోది అంతకన్నా పెద్ద తప్పు. మొదటి తప్పు ఎవరు చేశారు అంటే, అస్సాంకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు చేశాడు, వార్ రూమ్లో పనిచేస్తున్న ఒక అతను చేశాడు, రాథోడ్ సింగ్ చేశారు అనేది ఒక ఆరోపణ. అదే ఆరోపణ మీద అతను ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇది ఒక యాంగిల్. అతను చేసిన వీడియోని అక్రాస్ ది నేషన్ డిస్ట్రిబ్యూట్ చేశారు, షేర్ చేసుకున్నారు, మొత్తం దాన్ని రచ్చరచ్చ చేశారు దాని మీద. రైట్, ఇంతవరకు బాగుంది. అంటే వీడియో మార్పు చేయడము, దాన్ని షేర్ చేయడం, ఇది ఒక ఎత్తు. దీని మీద కేసు పెడితే రాజకీయంగా మమ్మల్ని అడగదొక్కడానికి కేసు పెట్టారు అనేది అనడం ఇంకో ఎత్తు. ఇది ఒక పార్ట్, ఒకే కేసు సంబంధించి. రెండో కేసు చూద్దాం. రీసెంట్గా ఒక 3 రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినట్టు ఒక సర్క్యులర్ బయటకు వచ్చింది. అదేమని, ఉస్మానియా యూనివర్సిటీలో వాటర్కి పవర్కి ప్రాబ్లం ఉంది కనుక మే నెలంతా సెలవులు ఇస్తున్నట్టు సర్క్యులర్లో చెప్పారు. ఆ సర్క్యులర్ అక్రాస్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సర్క్యులేట్ అయింది, అందరికీ చేరింది. దాని మీద గొడవ అయింది. అయిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క, అబ్బాయి అదేం లేదు, అదంతా ఫేక్, అసలు అక్కడ ఇబ్బంది లేదు, మేము సెలవులు ఇవ్వట్లేదు అని అనౌన్స్ చేశాడు. అయిపోయింది. అయితే ఆ ఫేక్ సర్క్యులర్ని సృష్టించారు, ఫోర్స్ చేశారని ఒకటి, దాన్ని అందరికీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారని ఒకటి. ఈ రెండు ఆరోపణల మీద మన్య క్రిషాంక్, బీఆర్ఎస్ యాక్టివిస్ట్, బీఆర్ఎస్లో ఇంతకుముందు ప్రభుత్వంలో ఏదో పదవిలో కూడా ఉన్నాడు ఆయన, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కేసులు సారూప్యం చూడండి. ఒక కేసు ఏమో యూనియన్ హోమ్ మినిస్టర్కి సంబంధించి ఒక కేసు, ఇంకో కేసు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. ఉస్మానియా యూనివర్సిటీ కేసులో కేసు అంటే కంప్లైంట్ లాడ్జ్ అవ్వగానే కొత్తగూడ నుంచి అక్కడి నుంచి వస్తున్న కృషాంక్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే అమిత్ షా కేసులో కేసు ఫైల్ చేసినప్పటి నుంచి, నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు నానా యాగి చేస్తున్నారు. రెండు సారూప్యాలు ఒకటే కదా, ఒకటేమో వీడియో, ఒకటేమో సర్క్యులర్, అంతే తేడా. రెండు పెర్టైనింగ్ టు రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ కొటేషన్, రాంగ్ మార్ఫింగ్ ఆఫ్ బేసిక్ ఇష్యూ. ఇది ఒక దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయింది, ఒక దాంట్లో బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయింది అంటారు. రైట్, బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయిన దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేశారు నిన్న రాత్రి. కానీ కాంగ్రెస్కి వచ్చేసరికి ఇదే పని ఇచ్చేస్తే దీనికి మాకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వాళ్ళకి ఇచ్చిన ఇదేమిటంటే, నా ట్విట్టర్, నేను కేవలం నా వ్యక్తిగతమైన అకౌంట్, సీఎం అకౌంట్ ఇచ్చేస్తున్నాను, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ఇచ్చే అకౌంట్తో నాకు సంబంధం లేదు. బట్ యు ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అండ్ వాట్ ఎవర్ గోస్ ఫ్రమ్ ది అఫీషియల్ హ్యాండిల్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ షుడ్ బి స్క్రూటనైజ్డ్ బై యూ బిఫోర్ గోయింగ్ టు సర్క్యులేషన్ కదా. అంటే ఏ సమాచారము ముఖ్యమంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా అధ్యక్షుడిగా ఉన్న ఆయన
ఆయన దృష్టికి వెళ్లకుండా వెళ్ళిపోయింది అంటే హూ హూ షుడ్ బి రెస్పాన్సిబుల్? ఓకే, నేను కాదు రెస్పాన్సిబుల్. ఎవరు రెస్పాన్సిబుల్ పేరు చెప్పాలిగా. నువ్వు రెస్పాన్సిబుల్ కాదు, రైట్, బట్ యూ షుడ్ నేమ్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్. మిగిలిన వాళ్ళు ఇలా షేర్ చేసిన వాళ్ళందరూ వెదర్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆర్ నాట్, హోమ్ యూ షుడ్ మేక్ రెస్పాన్సిబుల్. ఈ విషయాలు మాట్లాడకుండా అన్నీ మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే అనుకోకుండా సైమిల్టేనియస్గా ఒక కేసు జరిగింది కనుక మనం కంపేర్ చేస్తున్నాం, లేకపోతే కేవలం రాజకీయమా? కాదే. మనకి ఎవరికైనా వాట్సాప్ నంబర్స్, వాట్సాప్లో గ్రూప్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ఎవరికైనా, నాకు తెలిసి ఇప్పటికి చాలామంది పోలీసులు ఇచ్చిన వార్నింగ్స్ని వినుంటారు, చూసుంటారు. పోలీసులు ఏమైనా వార్నింగ్ ఇస్తారు? ఫేక్ సమాచారాన్ని కానీ ఫేక్ వీడియోస్ కానీ షేర్ చేయకండి. మీ గ్రూప్లో ఎవరైనా మెంబర్ షేర్ చేస్తే కూడా యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్, ఏ సీరియస్ కేస్ విల్ బి రిజిస్టర్డ్ అగెన్స్ట్ యూ అని చెప్తారు. పోలీస్ వార్నింగ్ ఉంది కదా. అంటే పోలీస్ వార్నింగ్ మామూలు వాళ్ళకే ఉన్నప్పుడు వాట్ అబౌట్ దోస్ హూ ఆర్ ఇన్ పవర్? ఆర్ దే ఎక్సెప్షనల్? ఆర్ దే బి ఎగ్జెంప్టెడ్? నో, దే హ్యావ్ టు ఆన్సర్. అట్లీస్ట్ ఓకే, ముఖ్యమంత్రి నాకు దీంతో సంబంధం లేదన్నాడు, గుడ్. అట్లీస్ట్ హీఈస్ ఫ్రీ ఫ్రమ్ వాట్ ఎవర్ ది ఎలిగేషన్స్ ఇట్ ఈస్. ఎట్ ది సేమ్ టైం ఎవరు దీనికి బాధ్యులు అనేది కూడా ఆయనే చెప్పాలి. ఎందుకంటే హీఈస్ హెడింగ్ ది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ విషయం చెప్పి తీరాలి. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ.